గెట్ రెడీ. ఈ రోజు మీ మొబైల్ ఫోన్స్ లో భారీ శబ్దంతో ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. అయితే కంగారు పడకండి, అది హెచ్చరిక కాదు, టెస్ట్ అలర్ట్ మాత్రమే. ఎస్, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థను పరీక్ష చేసేందుకు ఈ అలర్ట్ ను పంపిస్తుంది. ఇంతకు ఏంటా వ్యవస్థ? దేశంలో అందరి ఫోన్లకు ఈ మెసేజ్ వస్తుందా? భూకంపాలు, వరదలు, తుఫానులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ముందుగా అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే ఈ వ్యవస్థను ఇవాళ దేశవ్యాప్తంగా టెస్ట్ చేస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ టెస్ట్ నిర్వహిస్తారు. అయితే సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మినహాయింపు ఇచ్చారు. టెస్ట్ అలర్ట్ పంపిన సమయంలో మొబైల్ ఫోన్లలో ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. పెద్ద శబ్దంతో పాటు వైబ్రేషన్స్ తో ఈ అలర్ట్ డిస్ప్లే అవుతుంది. అత్యవసర అలర్ట్ వ్యవస్థ పరీక్షించేందుకు ఈ సందేశం పంపుతున్నామని, ప్రస్తుతం ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదని ఇప్పటికే మొబైల్స్ కు నార్మల్ మెసేజ్ పంపించింది కేంద్రం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఈ మొబైల్ ఆధారిత విపత్తు కమ్యూనికేషన్ వ్యవస్థను అధికారికంగా ప్రారంభిస్తారు. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ పనితీరును నిర్ధారించుకోవడానికి ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ వ్యవస్థకు శాచెట్ అని పేరు పెట్టింది కేంద్రం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా నెట్వర్క్ సామర్థ్యాన్ని, హెచ్చరికలు చేరే వేగాన్ని అంచనా వేస్తారు. ప్రస్తుత ట్రయల్ సమయంలో సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్ లో ఎనేబుల్ చేసిన మొబైల్స్ లో మాత్రమే టెస్ట్ సందేశాలు అందుతాయి. ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక సెట్టింగ్లతో సంబంధం లేకుండా మొబైల్ హ్యాండ్సెట్లన్నిటికీ వస్తుంది.